అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ, ఇప్పుడు ఎక్కువగా మహిళలు ఉద్యోగం చేస్తూ ఉన్నారు అవును ఎక్కువ సంఖ్యలో. అవును అలాంటి టైంలలో కొన్ని కంపెనీస్లలో కానివ్వండి, కొంతమంది మహిళలు కానివ్వండి, హై పొజిషన్లో ఉన్న బాస్తో ఈ ఎంప్లాయ్ కొంచెం చనువుగా ఉండడం, అతన్ని ఎలాగైనా సరే లోబర్చుకోవాలని అన్న ఉద్దేశంతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పొజిషన్ కాపాడుకోవడం అయి ఉండొచ్చు, లేదంటే శాలరీ ప్రమోషన్స్ కోసం అయి ఉండొచ్చు. అంటే ఇలాంటిదన్నీ కొన్ని ప్లేసులలో ఇప్పటికీ ఇంకా జరుగుతున్నాయి. కొంతమంది దానివల్ల ఎవరైతే ఆలోచన విధానం వేరేగా ఉండి కొంచెము మంచిగా ఆలోచించి పొజిషన్ పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఇంకా అక్కడే ఉండిపోవడం సిచ్యువేషన్స్ కూడా కొంతమంది ఫేస్ చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ముఖ్యంగా ఉద్యోగ భద్రత కోరుకుంటారు. అంటే నాకు అందులో కాస్త సెక్యూర్డ్గా ఉండాలి నా ప్లేస్లోని. ఎవరు డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ జీతం వాళ్ళు పుచ్చుకుంటారు, వెళ్తారు. మరి కొంతమంది యాంబిషన్గా ఉంటారు లేడీస్. అంటే ఈ ఉద్యోగ భద్రతే కాకుండా నాకు ఇంతకంటే తొందరగా ప్రమోషన్ రావాలి, ఇంతకంటే నా శాలరీ పెరగాలి, లేదా ఇక్కడ నా వాల్యూ పెరగాలి, నేను ఆఫీసర్ని కాకపోవచ్చు కానీ ఆఫీసులో వాళ్ళందరూ నా చుట్టూ తిరిగేలా ఉండాలి అనే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఆఫీసర్ని కాకపడతారు. ఇంకా ఆఫీసర్ని ఇంకా కొంచెం వీలైతే లోబర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందరూ అలా ఉంటారని నేను చెప్పటం లేదు, అట్లాంటి ఆలోచన ఉన్నవాళ్ళు అలా ప్రయత్నం చేసినప్పుడు అవతల వ్యక్తి కూడా కాస్త బలహీన మనస్సుడు అనుకో, ఈ అమ్మాయికి కొంచెం లోబడతాడు. అది అవకాశంగా చేసుకొని ఆవిడ ప్రమోషన్ తీసుకోవటం కానీ, ఆవిడ శాలరీ పెంచుకోవటం కానీ, ఇంక్రిమెంట్లు పెంచుకోవటం కానీ, ఆయన దగ్గర ఒక గుడ్ విల్ సంపాదించుకుంటుంది. ఆమె ఒక రోజు సెలవు పెడితే ఆయనకి తోచదు, ఎదురుగా కూర్చొని కబుర్లు చెప్పేవాళ్ళు లేక. ఈవిడ ఆఫీస్లో పని చేయడానికే వస్తుంది, కానీ పనికంటే ఈవిడ ఎక్కువగా ఆయన ఎంటర్టైన్ చేయడంలోనే ఆవిడ జీవిత ధ్యేయంలా ఉంటుంది. అంచేత అక్కడ కూర్చొని గంటల తరబడి కబుర్లు చెప్పడంలో ఈమెకు ఒక ఆనందం, ఆయన్ని లోబరుచుకుంటున్నానని. ఆయనకి ఆవిడని చూసుకుంటూ లొట్టలేయడంలో ఆయనకు ఒక ఆనందం. ఈ అండర్స్టాండింగ్లో ఉంటారు వాళ్ళిద్దరు. అలా ఉన్న వాళ్ళకి సహజంగా ఆమెకి ఎప్పుడైతే ఈ బాస్ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని మిగతా స్టాఫ్కి తెలిసిందో వాళ్ళు కూడా ఆమె విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే మన మీద ఏమైనా కంప్లైంట్ చేస్తుందేమో, మనకి ఎందుకు భయం అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. అందుకని అలాంటి ఆడవాళ్ళు, అందరూ ఆడవాళ్ళు ఉంటారని నేను చెప్పడం లేదు, స్పెసిఫిక్గా ఈ ఉద్దేశంతో ఉండే ఆడవాళ్ళు ఎక్కువగా అది బాస్ యొక్క అభిమానం సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో వాళ్ళు సక్సెస్ అయ్యారంటే ఇంకా వాళ్ళకి అన్నీ కలిసి వస్తాయి. కర్మంజాలక నీకంటే అందమైన అమ్మాయి వచ్చిందనుకో, నీకంటే వయసులో ఉన్న అమ్మాయి వచ్చిందనుకో ఆఫీస్కి, సహజంగా ఆయన అట్రాక్ట్ అవుతాడు. ఇన్ వాట్ వే హీఈస్ రిలేటెడ్ టు యూ? నీ అందం చూసి నీకు ఆకర్షించబడ్డాడు తప్ప ఏం లేదు కదా. నీకంటే అందమైన అమ్మాయి ఇస్తే అటు వెళ్ళిపోతుంది ఆయన మైండ్ సహజంగా. ఆ అమ్మాయి మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఆ అమ్మాయి ఆయనతో ఎక్కువసేపు గడపడం మొదలెడుతుంది. నీ వాల్యూ తగ్గిపోయింది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి పైన అయిపోయింది, అప్పర్ హ్యాండ్ ఆ అమ్మాయిది అయిపోయింది, నీ చెయ్యి కిందకి వెళ్ళిపోయింది. అంచేత ఇలాంటివి శాశ్వతమైన బంధాలు ఏది ఉండవు. మన పని మనం చేసుకుని నిజాయితీగా వెళ్ళిపోతే మనకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇలాంటి విషయము మిగతా ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో లేడీస్, వాళ్ళపైన ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి కదా. ఉంటాయిగా, అవతల వ్యక్తి అంటే ఆఫీసర్ని బట్టి ఉంటాయి. ఈమెకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, ఈమె మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, ఈమె బాగా ఉన్నారు అని చెప్పిన వాళ్ళ మీద ఆయన ఎక్కువ చూపిస్తూ, ఈమె పని చేయటం లేదండి అని చెప్పిన వాళ్ళని ఎక్కువ తిడుతున్నాడు అనుకో, దీని ఎఫెక్ట్ వాళ్ళ మీద ఉంటుంది కదా. వాళ్ళు కూడా కక్షగా ఎదురు చూస్తుంటారు, మాకు ఎప్పుడు అవకాశం వస్తుందా అని. అంచేత ఆయన కూడా బ్యాలెన్స్డ్గా ఉండి ఈవిడ చెప్పిన మాటలకు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఈవిడతో స్నేహం ఈవిడతో వరకే పరిమితం చేసుకోవాలి. అది మించి ఆవిడ పర్సనల్ విషయాల్లో, అఫీషియల్ విషయాల్లో ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేసిందనుకో, ఆయనకి దూరం పడడం చేత కావాలి. ఆమె ఎవరి గురించి అయినా చెప్పింది అనుకో, మన సంగతి మనం చూసుకుందాం, వాళ్ళ విషయం అనవసరం కదా, నేను చూసుకుంటే ఆ సంగతి నీకు అనవసరం అన్న విషయాన్ని ఆమెకి అర్థం చేయగలిగితే ఆమె ఆటోమేటిక్గా లైన్లోకి వస్తుంది. అలాగా ఆవిడ ఎలా చేస్తుందా అని ఆయన ఇంట్రెస్ట్ చూపించాడు అనుకో, ఇంకొక 4 వేసి చెప్తుంది. ఆడవాళ్ళలో ఉండే సహజమైన బలహీనత ఏంటంటే, ఇది మనకి నచ్చిన వాళ్ళ గురించి 10 మంచిగా చెప్తాము, నచ్చని వాళ్ళ గురించి 10 చెడ్డగా చెప్తాం. ఈ ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద ఉంది అంటే దానివల్ల మిగతా స్టాఫ్ కూడా నష్టపోతారు కదా. అంచేత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా ఈ పదవి కానీ, ఈ ఆకర్షణ కానీ నాకు శాశ్వతం కాదు. రేపు పొద్దున్న ఎవరో నాకంటే బాగున్నామే రావచ్చు, అప్పుడు నా వాల్యూ తగ్గిపోతుంది. నా వాల్యూ ఎక్కడుంది అంటే నేను స్ట్రిక్ట్గా పనిచేసి మెప్పించడంలో ఉంది. నేను బాగా పనిచేస్తే, కష్టపడి పనిచేస్తే ఆయనకి ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది, మెచ్చుకుంటాడు. అది
లేకుండా నేను ఏదో అందచందాలతో నా హైలుతో ఆయన్ని లోపరుచుకోవాలని ప్రయత్నిస్తే అది ఎన్ని రోజులు ఉంటుంది? ఇంకొక మనిషి వచ్చే వరకు ఉంటుంది. మనకంటే అందమైన ఆవిడ ఇంకొక ఆవిడ వస్తే ఆటోమేటిక్గా అటు డైవర్ట్ అయిపోతాడు. అంచేత వర్క్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా వర్క్ విషయంలో కష్టపడి ఆఫీసర్ మెప్పు పొందాలి, కానీ ఇలాంటి నాటకాల వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు. రేపొద్దున మనకంటే అందమైన అమ్మాయి రావచ్చు, ఆయన మైండ్ అటు మళ్ళచ్చు, అలాంటప్పుడు ఇబ్బందే కదా, అది చూసుకోవాలి. అలాంటప్పుడు ఆ వచ్చిన వ్యక్తి నీ మీద కంప్లైంట్ ఇచ్చింది అనుకో, నువ్వంటే జలసీ కొద్దీ నీ సీటుకే మోసం వస్తుంది కదా. అంచేత తప్పనిసరిగా మన వర్క్ ద్వారా ఆఫీసర్ని మెప్పించగలగాలి, కానీ ఇలాంటి కబుర్ల వల్ల ఇలాంటి అందచందాలను ఎరవేయడం వల్ల ప్రయోజనం ఉండదు, శాశ్వతమైన ప్రయోజనం ఉండదు. అమ్మ ఇప్పుడు ఆ బాస్ సిచ్యువేషన్ లో చూస్తే అలా, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మేల్ ఫీమేల్ వర్షన్ లో మీరు చెప్పారు, కొంతమంది బాస్ లేడీ ఉంటారు, అవును, జెంట్ మేల్ ఉంటారు, వారి విషయంలో ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు ఆ లేడీ బాస్ ఉంది, ఆమె దగ్గర ఒక మేల్ పర్సన్ అసిస్టెంట్గా ఉన్నాడు, ఆయన డ్యూటీ ఆయన చేసుకెళ్ళిపోయినప్పుడు పర్వాలేదు, ఆయన ఎంతసేపు ఈవిడ యొక్క మంచితనాన్ని ఆయన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఈమె టెంప్ట్ కాకూడదు కదా, వాడు అందంగా ఉన్నాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఈవిడ టెంప్ట్ అయితే మళ్ళీ అదే కథ మొదటికి వస్తుంది. అంచేత జనరల్గా ఆడవాళ్ళలో తక్కువ ఉంటారు అలా టెంప్ట్ అయ్యేవాళ్ళు, కానీ ఆ ప్రమాదం ఆడవాళ్ళకి కూడా లేకపోలేదు, ఆ బలహీనత ఆడవాళ్ళకి కూడా లేకపోలేదు. ఆడవాళ్ళకి అలాంటి బలహీనత ఉంటే సహజంగా అసిస్టెంట్గా పనిచేసే మేల్ పర్సన్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. మీరు చెప్పారు కదా అమ్మ, చాలా వీడియోస్లలో మీరు అంటారు అమ్మాయిలకి ఎక్కువ పొగిడితే నచ్చుతుంది. అవును అవును, అంటే మీరు చాలా బాగా మంచి పని చేశారు ఇలాంటివన్నీ. చాలా. సో ఇప్పుడు ఉన్న మీరైతే ఏదైతే ఎంప్లాయ్ చెప్తున్నారో వాళ్ళు, మేడం మీరు చాలా సూపర్ గా వర్క్ చేశారు, ఈ రోజు చాలా సూపర్ గా ఉన్నారు అంటే పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అవును అవును, ఇప్పుడు అసిస్టెంట్ ఉన్నాడు అనుకో, మేడం నేను అనకూడదు కానీ ఈ శారీలో మీరు చాలా బాగున్నారు అన్నాడు అనుకో, అనకూడదు కానీ అంటూనే ఈవిడ సిగ్గుపడుతూ కాస్త అభినయించిందంటే ఈవిడ పడిపోయిందని అర్థమే కదా. అలా కాక మన ఆఫీస్ విషయాల్లోకి వద్దామా అని గట్టిగా మాట్లాడింది అనుకో, అప్పుడే అలర్ట్ అయిపోతాడు. అంచేత అసిస్టెంటే కాదు, కొలీగ్సే కాదు, ఎవరైనా సరే నీ లుక్ని ఎక్కువ పొగిడారంటే దానివల్ల ఎక్కువగా పొంగిపోకూడదు. బాగుంటే బాగున్నావు, నువ్వు బాగున్నావు కాబట్టి బాగున్నాను అను, అంతవరకు. దాన్ని మించి ఒక్క మాట అవతల వ్యక్తి ఎక్స్ట్రాగా మాట్లాడినా కూడా నువ్వు అని కంట్రోల్ పెట్టుకోవడం చేతనవ్వాలి. చేత కాకపోతే వాడు నన్ను పొగుడుతున్నాడు కదా, నాకు బాగుంది కదా అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కదా అంటే నలుగురు పొగుడుతారు, వాళ్ళ పని చేయించుకోవడానికి ఒక అడుగు ముందుకు వేస్తారు. అప్పుడు నువ్వు కూడా నేను కాదు నేను చెయ్యను అనలేని బలహీనత వస్తుంది, ఎందుకంటే వాడి పొగడతలో నువ్వు ఆనందపడ్డావు కాబట్టి. అంచేత ఇలాంటి బలహీనతలకి ఎప్పుడు దూరంగా ఉండాలి. దూరంగా ఉండకపోతే ఇలాంటి లొంగిపోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ని చంపుకొని మరి మనము ఒక పొజిషన్ కోసమో లేకపోతే శాలరీ హైక్ కోసమో రాకూడదు. ఇలా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటారమ్మా? అసలు నీ క్యారెక్టర్ని నువ్వు చంపుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే నీ క్యారెక్టర్ని నువ్వు చంపుకున్నావు అంటే వాడికి ఇళ్ళు అయిపోయినట్టే లెక్క. ఇవాళ వీడు కావచ్చు, రేపు పొద్దున ఇంకోటి కావచ్చు, ఎప్పుడైనా సరే నీ క్యారెక్టర్ విషయంలో అవతల వ్యక్తి వేలు పెట్టి చూపించలేనంత స్ట్రిక్ట్గా నువ్వు ఉండాలి. నీ వర్క్లో నువ్వు చూపించు, అంతేగాని నీ అందచందాలతోటి నీ వయసుతోటి దానికి సంబంధం లేదు. అంచేత నేను అందంగా ఉన్నాను, నన్ను వాడు పొగిడాడు అనే ఆనందంతో నీకు సంబంధం లేదు, నీ వర్క్ నీదే. నీ క్యారెక్టర్ విషయంలో ఎలాంటి లోటుపాట్లు వచ్చినా కూడా నువ్వు ఈల్డ్ అయిపోతున్నట్టే లెక్క. నీ క్యారెక్టరే నీకు రక్షణ, అది మర్చిపోకూడదు. నీ క్యారెక్టర్ బాగున్నన్నాళ్ళు ఎవడేమన్నా సరే ఆ గిరి దాటి లోపలికి అడుగు పెట్టలేడు. మరి క్యారెక్టర్ అంతా స్ట్రిక్ట్ గా పెట్టేసుకొని కొంచెం మంచి పేరు తెచ్చుకోవాలి, అయ్యో బాబా మంచి పేరు అంటే నీ పని వల్ల తెచ్చుకో అంటే ఇలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయికి యాటిట్యూడ్ అనో పొగరనో అనుకుంటారు అని స్టాంప్స్ వేసి ఖచ్చితంగా టర్మినేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా అనుకుంటారు, నీకు ఉళ్ళు పొగరు అనుకుంటారు, అందంగా ఉందని గర్వం. ఒకసారి ఎవరో కామెంట్ చేశారు నన్ను, అందంగా ఉందని గర్వం అని. అంటే నేను కనీసం గర్వపడ్డాను, నాకు ఒక క్వాలిఫికేషన్ ఉంది, అది లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, అది లేకుండా గర్వపడే వాళ్ళని ఏమనాలి? ఉండడానికైనా నాకు ఒక క్వాలిఫికేషన్ ఉందో నువ్వే ఒప్పుకున్నావు కదా. చేత మాటకి మాట జవాబు చెప్పడం చేతనవ్వాలి. చెప్పిన తర్వాత అవతలవాడు అంత దూరంలో ఉండాలి తప్ప ఒక అడుగు నీకు దగ్గరికి వచ్చే ఎలాంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు. అంచేత ఆ విషయంలో మాత్రం ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత మాత్రం అవతల వాళ్ళకి ఎంత లీనియన్స్ ఇచ్చినా కూడా ఇంకా దాన్ని అవకాశంగా తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాడు ఒకటే కదా, ఎక్కువ మంది ఉంటారు. అందుకని ఆ క్యారెక్టర్ విషయంలో ఎంత మాత్రమూ బెండ్ కాకూడదు. నేను ఇదివరకు కూడా చెప్పాను అనుకుంటా, మా స్కూల్లో స్కూటర్ మీద వెళ్తుంటే 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. మగ మాస్టర్లు అందరూ స్కూటర్ మీద వెళ్తే ఆడవాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. పాపం అయ్యో లేడీస్ నడుస్తున్నారని వాళ్ళు లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు, అందులో తప్పు లేదు. వాళ్ళు లిఫ్ట్ ఇచ్చారు, పాపం వీళ్ళు కూడా ఎక్కి వెళ్ళేవాళ్ళు, దాంట్లో తప్పు లేదు. కానీ నేను సింగిల్ పేరెంట్ని కాబట్టి, నేను సింగిల్గా ఉన్నాను కాబట్టి, భర్త ఉన్న భార్య స్కూటర్ మీద లిఫ్ట్ అడిగి వెళ్ళడానికి నేను లిఫ్ట్ అడగడానికి తేడా ఉంది. ఎందుకంటే
10 మంది 10 రకాలుగా మాట్లాడే అవకాశం నేను ఎందుకు ఇవ్వాలి? అందుకని 2 కిలోమీటర్లు ఏడ్చుకుంటూ నడుచుకుంటూనే వెళ్ళేదాన్ని. మగవాళ్ళు కూడా నన్ను ఎక్కడ మేడం నేను స్కూల్ దగ్గర దింపుతాను అనేవాళ్ళు కాదు. నా 10-15 ఏళ్ళు ఆ స్కూల్లో చేశాను. ఒక్కరోజు కూడా ఒక్కళ్ళు కూడా రండి దింపుతామన్న మాట కూడా అనలా. ఎందుకంటే క్యారెక్టర్. అక్కడ ఎక్కడ మనం అవతల వాళ్ళకి లీనియన్స్ ఇవ్వలేదు. అవతల వాళ్ళు మంచి ఉద్దేశంతో అనొచ్చు, కానీ ఆ మాట అనడానికి కూడా వాళ్ళు హెసిటేట్ చేసేవాళ్ళు. అమ్మో ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుందో అన్నట్టు. అంచేత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలా నడుచుకుంటూనే వెళ్ళి ఇది పని కాదని సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళాను. సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కొని ఆ తర్వాత 2 వీలర్ కొనుక్కున్నాను. ఇక అప్పటి నుంచి నా అంతటి నేను వెళ్ళిపోవడం మొదలెట్టాను. అంతే తప్ప ఇంత కూడా బెండ్ అయ్యాము అంటే అవతల వాళ్ళకి అది లీనియన్స్. ఏమీ లేకుండానే అనే ప్రపంచం ఇది. అలాంటప్పుడు నువ్వు కాస్త అవకాశం ఇచ్చావంటే ఇంకా ఎక్కువ అంటారు కదా. అంచేత ఎట్టి పరిస్థితుల్లో నీ కష్టం నువ్వు పడాల్సిందే తప్ప అవతల వాళ్ళకి అనే అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ ఎవరైనా అంటే 10 గొంతుకులు వేసుకుని నువ్వు పడేలా ఉండాలి, కానీ నువ్వు తప్పు చేసావంటే సత్సత్తుగా ఊరుకుంటావు. నువ్వు రివర్స్ కాలేవు కదా వాటితో. అంచేత అలాంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోకూడదు. క్యారెక్టర్లో అంత గొప్పతనం ఉంది, అంత ఇంపార్టెన్స్ ఉంది దానికి. అది ఏమాత్రం ఇంత లూజ్ చేసినట్టు గమనించినా కూడా సమాజం నేను బ్రతకనివ్వదు. అంచేత ఆ విషయంలో 35 సంవత్సరాలైంది దాదాపు నేను ఉద్యోగం అయిపోయి. ఇంకా ఇప్పటికీ నా ఓల్డ్ స్టూడెంట్స్ అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు, మెసేజ్లు పెడుతూనే ఉంటారు, పలకరిస్తూనే ఉంటారు. ఇంత చేస్తున్నారంటే ఒక అభిమానం వాళ్ళకి. ఆ అభిమానం ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం పాఠాలు చెప్పిన టీచర్గానే కాదు, క్యారెక్టర్. అంటే ఆవిడ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు, ఎంత సిన్సియర్గా ఉన్నారు, ఎక్కడ బెండ్ కాలేదు అనే విషయంలో నువ్వు చాలా పోరాటం చేయాల్సి రావచ్చు, కానీ ఆ విషయంలో ఎక్కడా లీనియన్స్ ఇవ్వలేదు. కాబట్టి ఒకలాంటి రెస్పెక్ట్ పిల్లలకు. ఆ రెస్పెక్ట్ని మనం అట్టు పెట్టుకోగలగాలి. మనకి వచ్చేది ఏమీ లేదు అవార్డులు రివార్డులు. పిల్లలు 2 సంవత్సరాలైనా నన్ను మర్చిపోకుండా పలకరించారంటే అదే పెద్ద అవార్డు. అంతకు మించిన అవార్డు ఏం కావాలి? అది జ్ఞాపకం పెట్టుకోవాలి. అంచేత క్యారెక్టర్ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ కాకూడదు. ఓకే, ఒకరు వేలెత్తి చూపించేలా కాకుండా ఉండకూడదు. అంతే, ఒకరికి ఆదర్శంగా నిలబడాలి. అంతే అంతే. ఎప్పుడైనా స్కూల్లో ఏదైనా గొడవలు వచ్చినా కూడా హెడ్ మాస్టర్ నన్నే పిలిచి చెప్తుండేవారు, అమ్మ చూడు అక్కడ ఏదో గొడవ వచ్చింది, ఆ మాస్టర్తో ఆ మేడం ఏదో మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వయసులో పెద్దదాన్ని ఒకటి, నేను స్ట్రిక్ట్గా ఉంటాను అని తెలుసు కాబట్టి. అంచేత అలాంటిది ఏదైనా వస్తే మన్నే పిలిచి మాట్లాడేటంత రెస్పెక్ట్ అవతల ఆఫీసర్లకు కూడా ఉండాలి. అది ఉద్యోగం చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కానీ నీ పై అధికారికి అరే ఈ సమస్య వచ్చింది, ఈవిడితో చెప్తే ఇది సాల్వ్ అవుతుంది అనే లాంటి ఇంప్రెషన్ ఉండాలి. కానీ అబ్బా ఆవిడే 10 రకాలు, ఆవిడతో ఏం చెప్తాం అనే లాంటి పరిస్థితి రాకూడదు. థ్యాంక్ యూ. మంచిది.